వెల్కమ్ టు పిడిటీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఈరోజు బెయిల్ ఇస్తూ కోర్టు తీర్పు వెలువరించడం జరిగింది. అయితే ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఓటు వేయాల్సినటువంటి నేపథ్యంలో ఈ బెయిల్ ఇచ్చారు. తర్వాత ఆయన మరలా వచ్చి సరెండర్ అవ్వాలి అనేది 11వ తేదీ సరెండర్ అవ్వాలనేది ఆదేశాలు. సో దీనికి సంబంధించే మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. చరణ్ గారు నమస్తే సార్. మిథున్ రెడ్డి గారికి బెయిల్ రావటం జరిగింది. ఆయన ఓటు హక్కుని ఆయన వినియోగించుకునే అవకాశం ఉంది ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగో ఎన్డీఏకే మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. మరి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి జైలుకి వెళ్లాల్సి ఉంటుందా, లేదంటే ఎలాగో బెయిల్ వచ్చింది కాబట్టి ఎక్స్టెన్షన్ ఏమన్నా తీసుకోవచ్చా? అసలు ఏం జరిగే అవకాశం ఉంది? చాలా సాధారణ విషయం ఇది. మీకు గుర్తుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆనాడు రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ గారికి ఆయన ఓటేశాడు, వెళ్ళి ఓటేసి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా కాబట్టి అప్పుడు ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికలు అన్ని రాష్ట్రాల్లో జరుగుతాయి. అంటే ఎమ్మెల్యేలు అందరూ ఓటు హక్కుదారులు ఉంటారు కాబట్టి ఆ రాష్ట్ర హెడ్ క్వార్టర్లో అసెంబ్లీలో జరుగుతాయి. ఢిల్లీలో కూడా వేయచ్చు, అసెంబ్లీలో జరుగుతాయి ఆ ఓటు ఉండేవాళ్ళు. ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు బహుశా ఆ రోజు. ఆయన ఖచ్చితంగా హైదరాబాద్లో ఎక్కడ ఓటేశాడు. కాబట్టి బేసిక్ గా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లాంటి కాన్స్టిట్యూషన్ హెడ్స్ కాబట్టి వాళ్ళు ఓటర్లుగా ఎంపీలు వీళ్ళే ఉంటారు కాబట్టి, ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి ఆ రోజు వారికి ఇచ్చారు. వారు ఓటేసారు, తిరిగి సరెండర్ అయినారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ. కాబట్టి ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటర్లు ఇద్దరే ఉంటారు, ఇటు లోక్సభ సభ్యులు, ఇప్పుడు రాజ్యసభ సభ్యులు. కాబట్టి ఈయన ఖచ్చితంగా ఢిల్లీ పోయేయాల్సిందే. అంటే ఈ అమరావతిలో వేయడానికి కుదరదు, ఎందుకంటే ఎమ్మెల్యేలు ఉండవు కాబట్టి అనివార్యంగా కాన్స్టిట్యూషన్ హెడ్స్ ఓటింగ్ కాబట్టి ఈయన ఓటర్ కాబట్టి ఖచ్చితంగా కోర్టు పరిగణలో తీసుకుంటుంది. ఆ యాంగిల్లోనే అడిగారు, ఆ యాంగిల్లోనే పర్మిషన్ ఇచ్చారు. ఆ ఢిల్లీకి పోరావడం కాబట్టి 9వ తేదీ అయిపోయిన తర్వాత 10వ తేదీ పని చూసుకుని 11వ తేదీ వచ్చేసేట్టుగా కోర్టు ఆదేశించి, బహుశా దీని కారణంగా ఎక్స్టెన్షన్ రాదు. కేసు కారణంగా మళ్ళీ వస్తే చెప్పలేను. కాబట్టి ఆయన అడిగినది కాన్స్టిట్యూషన్ అబ్లిగేషన్ కాబట్టి అది ఢిల్లీలో ఓటేయాలి. పోస్టల్ బ్యాలెట్ అటు కుదరదు ఇక్కడ. ఢిల్లీలో ఓటేయాలి కాబట్టి ఖచ్చితంగా ఆయనకి పర్మిషన్ వస్తుందని ముందే ఊహించాం. ఆ మేరకు షరతులతో కూడుకున్నటువంటి అనుమతి వారికి లభించింది. వారు వెళ్తారు, ఓటేస్తారు, తిరిగి వస్తారు. మీరు అన్నట్టు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్టాండ్ ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎన్డీఏ కాబట్టి ఆయన అందుబాటుగా ఆయన ఫ్లోర్ లీడర్ లోక్సభ వైఎస్ఆర్సీపీకి కాబట్టి ఓటేసి వస్తారు. తిరిగి ఆయన ఖచ్చితంగా 11వ తేదీ సరెండర్ అవుతారు. అయితే వీళ్ళకి తొందరగా బెయిల్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రెగ్యులర్ బెయిల్ ఇది మధ్యంతర షరతులతో కూడుకున్న బెయిల్. ఇది షరతులు అన్నిటికీ వర్తిస్తాయి, బట్ ఇది కేవలం ఓటు కోసం పోయే బెయిల్ కాబట్టి ఇది అనుమతే, ఒక రకంగా బెయిల్ కూడా అనలేం. దాని మధ్యంతర బెయిల్ గా వాళ్ళు ఇచ్చారు. బట్ రెగ్యులర్ బెయిల్ ప్రాసెస్ నడుస్తుంది. బహుశా 2-3 రోజుల్లో తీర్పు ఉంది, రిజర్వ్ అయిపోయింది వాదనలు. దాంట్లో కానీ ఆ తర్వాత కానీ లేదా ఈ ఏసీబీ కోర్టులో రాకపోతే నాకు తెలిసి సుప్రీంకోర్టు, పై కోర్టుకి వెళ్తే బెయిల్ వస్తుంది. అంటే ఎందుకు వస్తుందని అంటున్నానంటే ఎప్పుడు కూడా విచారణ తప్పు ఒప్పులతో సంబంధం లేకుండా విచారణ ఎలా ఉండాలంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 7 సంవత్సరాల లోబడి శిక్షకు ఉండే కేసులు కానీ నమోదయ్యి ఉంటే 60 రోజుల్లో బెయిల్ రావాలి. 7 సంవత్సరాల పైబడి శిక్షకు గురయ్యే కేసులు కానీ నమోదయ్యి ఉంటే, అరెస్ట్ అయి ఉంటే 90 రోజుల్లో బెయిల్ రావాలి. అంటే ఈ మొత్తం 60 రోజులు 90 రోజుల్లోనే మీరు వారికి సంబంధించి విచారణ పూర్తి చేయాలి. జీవితకాలం నేను స్టేషన్లో పెట్టి విచారణ చేస్తే ఆయన హక్కు కోల్పోతారు. ఎందుకంటే ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తప్ప తప్పు చేసినట్టుగా కోర్టు ఎక్కడ భావించలేదు, ఎవరూ భావించలేదు. విచారణ సంస్థ ఆరోపణ, ఆయన కాదంటున్నాడు. ఇది కోర్టులు తేల్చాలి. అంతవరకు పౌరుడిగా తనకున్న రేపు హక్కుని ఎట్టుకోల్పోతాడు. కాబట్టి 60 లేదా 90 రోజులు ఆ రీత్యా చూసినప్పుడు ఇప్పటికే మిథున్ రెడ్డి గారికి దాదాపు 50 రోజులు అయిపోయింది ఈ రోజుతో. కాబట్టి త్వరలోనే మిథున్ రెడ్డి గారికి కానీ మిగతా వాళ్ళకి కానీ ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ అయ్యి చాలా కాలం పాటు ఉన్నారో వాళ్ళకి క్రమ పద్ధతిలో బెయిల్ వచ్చే అవకాశం. ఇది లీగల్ ప్రాసెస్. తప్పు చేశారో ఒప్పు చేశారని కోర్టులు తేలుస్తాయి. మిగతా ఛార్జ్ షీట్ అమలైన ఇచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ ఛార్జ్ షీట్ల ఆర్గ్యుమెంట్లు కోర్టు తేలుతుంది. కానీ ఇది తాత్కాలిక బెయిల్ ఉపరాష్ట్రపతి ఎన్నికలు. బట్ నా అంచనా ప్రకారం మిథున్ రెడ్డి గారికి వీళ్ళని త్వరలో రెగ్యులర్ బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఇది టెక్నికల్ ప్రాసెస్ చూసినప్పుడు అర్థమవుతుంది. ఓకే సార్. అయితే ఈ ఎన్నికల్లో వచ్చేటప్పటికి వైసీపీ ఎన్డీఏకి మద్దతు ఇవ్వడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? నేచురల్ ఇది పొలిటికల్ డెసిషన్. ఒకటి రాష్ట్రపతి ఎన్నికల్లో ఇద్దరే ఓటర్లు ఉంటారు, ఇద్దరు 2 పార్టీలు పోటీలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ సమర్థించినటువంటి జస్టిస్ గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి ఉన్నారు. బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ అభ్యర్థి,
కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ అభ్యర్థి, వీళ్ళిద్దరే ఇండియా కూటమి అభ్యర్థి ఉన్నారు. వీళ్ళిద్దరులో ఎవరికొకరికి వైసీపీ ఓటేయదు, లేదా ఓటింగ్ను బైకాట్ చేయాలి. ఓటింగ్ ఎంపీ స్థాయిలో బైకాట్ చేయడం అనేది అసహజం, దాని రీజనబుల్ కారణాలు కూడా లేవు. కాబట్టి ఎన్డీఏకి వేయాలా, కాంగ్రెస్ అభ్యర్థికి వేయాలా, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ముందున్నటువంటి పొలిటికల్ ఇష్యూ. ఆయన ఎన్డీఏకి బలపరిచారు. ఇక్కడ చాలా మంది కేసులు అని అవన్నీ మాట్లాడతారు, కానీ నేను దాన్ని అంగీకరించలేను. 2 కారణాలు రీత్యా. ఒక కారణం, జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ డెసిషన్ మొదటి నుంచి కూడా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లాంటి ఎన్నికల్లో ఇనానమస్ గా జరగాలి, ఓటింగ్ ఉండకూడదు అనేది జనరల్ గా ఆయన పాలసీగా పెట్టుకున్నాడు మొదటి నుంచి. దాంతో విభేదించవచ్చు, బట్ ఆయన పాలసీ డెసిషన్. జనరల్ గా అధికారంలో ఉన్న వాళ్ళే గెలుస్తారు. రాష్ట్రపతి అయినా ఉపరాష్ట్రపతి అయినా అధికారంలో ఎవరు ఉంటారంటే మెజారిటీ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళే గెలుస్తారు. కాబట్టి ఈ 2 కారణాలు ఇచ్చే వీలైనంత వరకు అధికార పార్టీ అభ్యర్థులు మంచి అభ్యర్థిని సూచించుకొని చేయాలనేది జగన్మోహన్ గారి కాన్సెప్ట్. ఉదాహరణకు ఆయన అరెస్ట్ అయి చేయలేడు. ఈరోజు బీజేపీతో ఆయనకి పంచాయతీ లేదు, కానీ బీజేపీ కూటమి కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మద్దతు ఇచ్చిన దాని వివాదం చేయదలుచుకుంటే డైరెక్ట్ గా ఆయన అరెస్ట్ అయిన దానికి కారణం సిబిఐ, ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కదా ఢిల్లీలో, వాళ్ళ అభ్యర్థి ఉన్నప్పుడే పోయి మద్దతు ఇచ్చారు కదా. కాబట్టి ఆయన పొలిటికల్ డెసిషన్ మొదటి నుంచి కూడా ఇనానమస్, మరియు అధికారంలో ఉన్న వాళ్ళు గెలుస్తారు, ఇది ఒకటి. దాంతో విభేదించే వాళ్ళు విభేదించుకోవచ్చు. 2వ అంశం, పొలిటికల్ డెసిషన్ చూసుకుంటే నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు 2 అభ్యర్థులు ఉన్నారు. ఇద్దరు ఆయన ఛాయిస్ ఎవరికి ఎంచుకోవాలి? నెంబర్ 1, ఎన్డీఏ లీడ్ చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ జగన్ గారికి రాజకీయ ప్రత్యర్థి మాత్రమే, శత్రువుగా ఏం కాదు. ఈ రాష్ట్రంలో కలిసి ఉన్నారు, గొడవలు ప్రత్యర్థి. బీజేపీకి జగన్ గారి ప్రత్యర్థి కాదు, జగన్కి బీజేపీ రాజకీయ ప్రత్యర్థి కాదు. పొలిటికల్ గా తెలుగుదేశంతో కలిసి ఉన్నారు కాబట్టి అపోజిట్ గ్రూప్ తప్ప బీజేపీ పొలిటికల్ రైవల్టీ ఏం లేదు. వాళ్ళు స్వయంగా ఫోన్ చేసి ఓటు అడిగారు. అడిగిన వ్యక్తి కూడా చిన్న వ్యక్తి ఏం కాదు, రాజ్నాథ్ సింగ్ లాంటి టాప్ మోస్ట్ పర్సన్ ఫోన్ చేసి అడిగారు. ఇటువైపు ఇండియా కూటమి ఉంది, వారు రిటైర్డ్ జడ్జి గారు, సుప్రీంకోర్టు జడ్జి గారిని అభ్యర్థిగా పెట్టారు. మంచి వ్యక్తి, ఆయన చాలా మంచి వ్యక్తి, టాప్ మోస్ట్ పర్సన్. ఆయన్ని ఉపరాష్ట్రపతికి అన్ని విధాల అర్హత కలిగిన వ్యక్తే. బట్ అర్హతల కన్నా ఇక్కడ ఓటింగ్ కదా, ఎంపీలు ఓటేసి, ప్రజలైతే అర్హతలు అన్ని వస్తాయి. ఇక్కడ ఎంపీలు పొలిటికల్ డెసిషన్, పార్టీ లీడర్లు ఉంటారు. కాబట్టి ఆయన పెట్టారు. ఎప్పుడు పెట్టారు? అప్పటికే బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అడిగేశారు, ఆయన పరిశీలించి చెప్తారన్నాడు. తర్వాత అనౌన్స్ చేశాడు 24 hours తర్వాత. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి కాదు కదా. ఇండియా కూటమి లీడ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం అవగాహన ఉన్న రాజకీయంగా మొదట ఏం చేయాలి? ఎన్డీఏలో లేని అందరినీ అడగాలి, ఓట్లు అడగాలి. అవసరమైతే మేము సమావేశం వేస్తాం అంటే, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రక్రియ ప్రారంభమైన వెంటనే జగన్ గారు ఇట్లాంటి ఎన్డీఏ కూటమితో సంబంధం లేకుండా ఉండేవాళ్ళు, ఇండియాతో సంబంధం లేకుండా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్లు చేసి మీ అందరి అభిప్రాయాలు తీసుకోదలుచుకున్నాం, ఒక సమావేశం వేస్తాను రండి. లేదా కాంగ్రెస్ డైరెక్ట్గా పిలిస్తే ఇబ్బంది అనుకుంటే డిఎంకే లాంటి పార్టీతో చొరవ చూపించడం, అయితే మీరు ఎవరు అభ్యర్థి ఇట్లాంటి చొరవ చూపించి వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని ఎవరిని అభ్యర్థిగా పెడదాం చెప్పండి, ఇట్లన్నీ మాట్లాడాల్సిన బాధ్యత ఎవరిది? కాంగ్రెస్ పార్టీది. ఆ పని వాళ్ళు చేయలే. ఈ బీజేపీ వాళ్ళ పార్టీ వాళ్ళని ప్రత్యర్థులు అందరిని అడిగేసిన తర్వాత మేము పోటీలో పెడతామని చెప్పి జస్టిస్ గారిని పోటీ పెట్టారు. ఇప్పుడు జగన్ గారు అడిగిన బీజేపీ, నాకు తెలిసి అభ్యర్థి అడిగాడు, అది కూడా ఈ మధ్య ఆయన ఆల్రెడీ డెసిషన్ తీసుకున్న తర్వాత జస్టిస్ గారు ఫోన్ చేసి మీరు మాకు మద్దతు ఇవ్వండి అంటే, చాలా హుందాగా జగన్మోహన్ రెడ్డి గారు, లేదన్నా మీరు చాలా గొప్ప జడ్జి, మీకు అన్ని విధాల గొప్ప వ్యక్తే, బట్ మేము పొలిటికల్ గా ఆల్రెడీ బీజేపీ అడిగారు, ఇచ్చేసాం, ఈ దశలో మీకు ఇవ్వలేకపోతున్నాం అన్యదా భావించని సంజయ్ చెప్పాడు. అంటే గొప్ప వ్యక్తి మీరు అన్నాడు. నిజంగా ఆ వ్యక్తినే బీజేపీ ఊరితో మాట్లాడక ముందుగానే మీరు ఎంపిక చేసుకొని ఉండి జగన్ గారిని అడుగుంటే ఒకటి ఇచ్చుండేవాడేమో, లేకపోతే డిఫెన్స్ లో పడి ఉంటాడు. అంతే కదా ప్రత్యేక. మీరు ఏమి అడగకుండా వాళ్ళ పాటు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ అడగలేదు. కాంగ్రెస్ ఏమైనా గమ్మునుందా? దేశవ్యాప్తంగా ఓటర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడారు. ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శర్మిల గారు 24 గంటల ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తున్నారు. రెండోది, వాళ్ళ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మాణిక్ ఠాకూర్ గారు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అది కాదు, జగన్ని భారతిని విచారించాలని చెప్పినాడు. అంటే ఒక పక్క బీజేపీలో అరెస్ట్ స్టేట్మెంట్ కూడా ఇట్లేదు. ఇక్కడ రాజకీయ పార్టీ ఇప్పుడు కూడా రాజకీయాలు చూస్తాయి కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 2 మార్గాల్లో బీజేపీ వాళ్ళు అడిగారు, ఆయనతో గొడవలు ఏం లేవు. కాంగ్రెస్ వాళ్ళు అడగలేదు, ఇంకెట్ట మద్దతు ఇస్తాడు? కాబట్టి రాజకీయ కారణాలు, ఆయన పొలిటికల్ డెసిషన్స్ ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏకి మద్దతు ఇవ్వడం అనేది పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారి అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.